ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసిన అసలు పీఠం దక్కించుకునే పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడంతో ఇప్పుడు అందరూ దృష్టి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపైనే ఉంది. స్పష్టమైన మెజార్టీ రాని చోట ఎక్స్ అఫీషియో ఓట్లు స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసిన అసలు పీఠం దక్కించుకునే పాలిటిక్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ చక్రి, ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పట్టణ రాజకీయాల్లో అయితే ఇప్పుడు తుది అంకం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం జనవరి 26తో మున్సిపల్ పాలక వర్గాల గడువు అయితే పూర్తిగా ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలోనే అయితే పరిపాలన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పూర్తిగా నేడు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం స్వీకారం చేసి అధికార బాధ్యతలు చేపట్టడే సమయం ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలకు అలాగే మహబూబ్ నగర్ కొత్తగా కార్పొరేషన్ కావడంతో 18 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఎన్నికలైతే నిర్వహించారు అధికారులు. మొట్టమొదటగా ఈసారి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా మనం పూర్తిగా చర్చించుకున్నాం. అయితే కార్పొరేషన్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ మేయర్ పదవి ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పూర్తిగా అన్ని పార్టీల నాయకులైతే సాయశక్తుల ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఏ ఒక్క పార్టీకి కూడా ఈ మహబూబ్ నగర్ సంబంధించి పూర్తిగా మెజార్టీ రాకపోవడంతో సమీకరణాలన్నీ కూడా కీలకంగా మారాయనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ కీలక నిర్ణయంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో 31 స్థానాలు అయితే ఎవరికి కూడా స్పష్టంగా రాలేదు. 29 స్థానాల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది. మరో 2 స్థానాలు రావడం కోసం ఇప్పటికే క్యాంపు రాజకీయాలన్నీ కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఎవరికి ఈ మేయర్ పీఠం ఎవరికి వస్తుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితిలో కనిపిస్తుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు కాస్త ఉత్కంఠ అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు 29 సీట్లు రాగా ఇండిపెండెంట్లు 5 మంది ఉండగా ఒకరు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మరో 4 ఇండిపెండెంట్ అంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా కూడా అంతర్గతంగా తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కూడా క్యాంపు రాజకీయాల్లోనే నేరుగా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఈ రోజు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం జరుగుతారో అక్కడికి పూర్తిగా ఈ టీం అంతా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఇక నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చేసరికి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీతో ఈ పరిస్థితి కొంతవరకు స్పష్టంగా కనిపిస్తోంది. కల్వకుర్తిలో చైర్పర్సన్ అభ్యర్థిపై అయితే క్లారిటీ వచ్చింది. మిగతా ఏదైతే కొల్లాపూర్, నాగర్ కర్నూలులో కాస్త ఉత్కంఠగానే కనిపిస్తుంది. చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు డైరెక్ట్ గా షీల్డ్ కవర్ వచ్చే వరకు కూడా ఎవరి పేరు బయటికి చెప్తారనేది అక్కడనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి పూర్తిగా వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమర్చింత మొత్తం 5 మున్సిపాలిటీలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి అయితే కూడా కాంగ్రెస్ పూర్తిగా 4 మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా అమర్చింతకు సంబంధించి హంగొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఈ 5 ప్రాంతాల్లో కూడా ఇటు చైర్పర్సన్, ఉప చైర్పర్సన్ పదవులపై అయితే పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అమర్చింతలో మాత్రం మెజార్టీ తేడా పూర్తిగా సమానంగా ఉండడంతో మద్దతుల కోసం అయితే క్యాంపు రాజకీయాలు చాలా కీలకంగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు ఈ మున్సిపాలిటీలో అయితే పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నారాయణపేటలో మెజార్టీ కోసం అవసరమైన సంఖ్య తేడా తక్కువ ఉండడంతో ఎక్స్ అఫీషియో ఓట్లు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే నారాయణపేటకు సంబంధించి బీజేపీ అయితే ఇప్పుడు టాప్ స్థానంలో ఉంది. ఎంపీ డీకేర్న ఎక్స్ అఫీషియో ఓటును అక్కడనే యూజ్ చేసుకున్నట్టు తెలుసు. మొత్తానికి అయితే నారాయణపేట పీఠం, మున్సిపల్ చైర్మన్ పీఠం అంతా కూడా బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక గద్వాల్ జిల్లాకు సంబంధించి ఇటు అలంపూర్, ఐజా, వడ్డేపల్లి మున్సిపాలిటీలో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గద్వాల్లో ఇండిపెండెంట్ మద్దతు కూడా కీలకంగా మారింది. అలంపూర్ లో ఇటు బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు సమాన స్థాయిలో అయితే పోటీ జరిగినట్టు తెలుస్తుంది. ఐజాలో పూర్తిగా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అయితే అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత వడ్డేపల్లిలో కూడా ఏఎఫ్బి పార్టీకి సంబంధించి పూర్తిగా వాళ్ళంతా 8 మంది 10 స్థానాల్లో 8
స్థానాలు ఏఎస్పీ గెలుచుకుంది. అక్కడ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి ఒడ్డపల్లిలో కూడా కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి అయితే కూడా గద్వాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ కి కొంతమంది ఇండిపెండెంట్ అంతా కూడా సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ కి అది అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినాయి. పూర్తిగా అక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు అధికారులు. ఇటు కార్పొరేషన్ మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక వేదికలను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏదైతే సభా ప్రాంగణంలో సభ్యులు కూర్చోవడానికి ప్రత్యేక పాసులతో అయితే ప్రవేశాన్ని అయితే కల్పిస్తున్నారు. భద్రతా దృష్ట్యా కూడా పోలీసు అధికారులంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎవరైతే ఆర్టీఓలు ఉంటారో వాళ్ళే ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తారు. ఒకవేళ వాళ్ళు లేని ఏడులు అయితే సంబంధిత ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉంటారో ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం అయితే నిర్వహిస్తారు. మొత్తానికైతే కూడా ప్రమాణ స్వీకారం వెంటనే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అయితే ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత కొత్త పాలక వర్గాలు పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తాయి. కాబట్టి మొత్తానికైతే కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎవరైతారు, తర్వాత ఉప మేయర్ ఎవరైతారు, తర్వాత వైస్ చైర్మన్ ఎవరైతారు అనేది పూర్తిగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పూర్తిగా కొన్ని స్థానాల్లో అయితే స్పష్టంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు సంబంధించి పేర్లు వెలువడినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ పేర్లకు సంబంధించి కూడా బయటికి రాకపోవడంతో పూర్తిగా ఇక్కడైతే షీల్డ్ కవర్లు వచ్చిన తర్వాత అక్కడ పేరును చూసి డైరెక్ట్ గా అక్కడే తెలుసుకునే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఏర్పాటు చేసినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలో రాజకీయ సెమినార్లు పూర్తిగా తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏడాది విరామం తర్వాత కూడా ప్రజాప్రతినిధుల పాలన తిరిగి ప్రారంభం కావుతుందని కూడా చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్.